శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్చపాదానం భూమిరేవావలంబనం త్వయి దాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 65వ శ్లోకం నేర్చుకుందామండి. ఇదేంటంటే అమ్మవారి తాంబూలం గురించి అండి. రణేచిత్రా దైత్యా అపహృత శిరశ్చై కవచభిః నివృత్తే చండాసా త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విసిత కర్పూరశకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కపలా. ఇక్కడ ఏం సంబోధిస్తున్నారంటే, ఓ తల్లి, నీ ఆదేశాన్ని అనుసరించి దైత్యులను జయించి వచ్చిన కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు తిరిగి నీ వద్దకు వచ్చి వినయసూచకంగా నీ ఎదుట శిరస్త్రాణాలను తొలగించి ధరించిన కవచాలతో నిలబడ్డారమ్మా. అలసటతో ఉన్నవారు చంద్రుడనే ప్రమథునికి భాగమైన త్రిపురాంతకుని నిర్మాల్యాన్ని వల్లక నీవు వాత్సల్యంతో అనుగ్రహించిన చంద్రుని వంటి పచ్చ కప్పురపు పలుకులతో కూడిన తాంబూల కబళాలను సంపూర్తిగా ఆరగిస్తున్నారమ్మా అని చెప్తున్నారనమాట. అమ్మవారి తాంబూల ధ్యానం అండి జ్ఞానాన్ని ఇస్తుందండి. తాంబూల గురించి అమ్మవారి తాంబూల గురించి బాగా మనం ఏంటంటే భావించుకోవాలన్నమాట. భావించుకుంటే కంటే అలసట పోగొడుతుంది. ఆ తాంబూలం కూడా ఏంటంటే వాళ్ళందరూ వచ్చి శిరస్త్రాణాలు తీసి వాళ్ళు రణరంగంలోకి వెళ్ళి వచ్చారు కదా, ఆ అలసట కూడా అమ్మవారి తాంబూలం పోగొడుతుంది అన్నమాట. విశాఖ, ఉపేంద్ర, ఇంద్ర వీళ్ళ ముగ్గురు అనమాట. వీళ్ళ ముగ్గురు వచ్చి అమ్మవారి తాంబూల కబళాల కోసం అలా నుంచుని ఉంటారనమాట. అమ్మవారి తాంబూలం ఎలా ఉంది? స్వచ్ఛంగా ఉందన్నమాట. అంటే కర్పూరాలు అన్నమాట. కర్పూరపు మొలకలు ఎలా ఉన్నాయి? చంద్రుడి వలె స్వచ్ఛంగా ఉండి నిర్మలమైన పచ్చ కర్పూరపు తునకలతో గలవైన నీ నోటి నుండి, అమ్మవారి నోటి నుండి వచ్చాయంటే ఇంకా శక్తికి మనం ఏమని చెప్పగలమండి? ఏమీ చెప్పలేము. అలాంటి తాంబూలం మనకి వస్తుందా అని మనం అమ్మవారికి ఏంటంటే తాంబూలం నైవేద్యం పెట్టి అది వేసుకోవాలండి. అందులో కూడా పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, యాలక్క, లవంగ ఇవన్నీ వేసి చక్కగాను అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. ఆ చుట్టడం కూడా మనం చిలకల్లాగా చుట్టూ అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావించండి. ఆ తాంబూలం మనం తీసుకున్నాం అనుకోండి, అలసట పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుందండి. అమ్మవారి తాంబూలానికి అంత ఉందన్నమాట. ఏంటి, శివుని నిర్మాల్యం కూడా తీసుకోకుండా వచ్చి అమ్మవారి తాంబూలం తీసుకుంటున్నారు. ఎవరు? ఏకంగాను విష్ణువు, విశాఖ అంటే కుమారస్వామి, ఇంద్ర, ఉపేంద్ర వీళ్ళందరూ అనమాట అమ్మవారి తాంబూలం తీసుకుంటున్నారంటే మనం ఏ పాట అండి? మనకి అమ్మవారి తాంబూలం తీసుకోవాలే కానీ మూగ కవికి చూడండి అమ్మవారి తాంబూలం కబ్బడం వల్ల పద్యాలు శ్లోకాలు అలా వచ్చేసి 32 సార్లు చదువుకోండి.